Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City Infra Developers, Surya International, Techno Paints. హాయ్ హలో, మీ డ్రీమ్ హౌస్ నుంచి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ వరకు గైడ్ చేసే మీ ఫేవరెట్ షో సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగంలో స్థిరమైన అభివృద్ధి కనిపించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రియాలిటీ రంగంలో మరింత గ్రోత్ నమోదవుతుందని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రియాలిటీ సెక్టర్ కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిలి పాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా, ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పట్టణాభివృద్ధిలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. టీడీఆర్ పాలసీలో ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సంస్కరణలు రియల్ ఎస్టేట్ రంగానికి కొండంత అండగా నిలుస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నారెడుకో తెలంగాణ విభాగం ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మార్చి 23 సోమవారం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ మినర్వా గ్రాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారెడుకో తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ అధ్యక్షులు మేకా విజయసాయి గారు, సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దామరకాళి ప్రసాద్ గారు, డాక్టర్ వై కిరణ్ గారు, అలాగే ట్రెజరర్ వెంకటేశ్వరరావు గారు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. On behalf of Naredco Telangana, we have called for this interaction to express our profound appreciation and a warm welcome to the landmark reforms introduced by Government of Telangana through GOMS number 95. These reforms represent a tectonic shift in the urban development landscape of our state. For a long time, the industry had been advocating for a more rationalized approach to building rules, one that balances rapid urbanization and practical developer needs. So we are grateful to the Honorable Chief Minister and the Municipal Administration and Urban Development Department for their responsive and great vision. On behalf of Naredco Telangana and the entire real estate industry, we wish to express our profound gratitude to the Government of Telangana under the visionary leadership of our Chief Minister Garu and Special Chief Secretary Garu, MAUD, for the issuing of GO number 95 dated 21st March 2026. This amendment is really a game changer for Telangana real estate. లివింగ్ స్పేస్ విశాలంగా, సరౌండింగ్స్ ఆహా అనిపించేంత అందంగా, ఎమ్యూనిటీస్ అదర్హో అనిపించేలా, కనెక్టివిటీ సూపర్ అనేంతగా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు అంటే డౌట్ అక్కర్లేదు. అది పౌలమి ఎస్టేట్స్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనే చెప్పాలి. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం పౌలమి ఎస్టేట్స్ బ్రాండ్ మార్క్. గార్డెన్ సిటీ బెంగళూరులో కీ లొకేషన్లో కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ప్రాపర్టీని అన్వేషిస్తున్న వారికి పౌలోమి సంస్థ న్యూ డెస్టినేషన్ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్గా గ్రాండ్ లగ్జరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ను లాంచ్ చేస్తోంది. పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్కు కావాల్సిన అన్ని అనుమతులు వచ్చేసాయి. లగ్జరీ ప్రాజెక్టుల డిజైనింగ్లో పౌలోమి సంస్థకున్న ట్రాక్ రికార్డ్, ఫ్లోరిక్ ప్రాజెక్ట్లో అట్రాక్టివ్ ఫీచర్స్ ఈ ప్రాజెక్ట్కు బిగినింగ్లోనే బస్ను తీసుకుని వచ్చాయి. బ్యూటీ అండ్ అట్రాక్షన్ లోనే కాదు, కనెక్టివిటీలో బెస్ట్ అనిపించే లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులకు చిరునామా పౌలోమి ఎస్టేట్స్. ఇంకెక్కడా లేని అన్ని రకాల అట్రాక్షన్స్ తమకే సొంతమని పౌలోమి కస్టమర్లంతా ప్రౌడ్ గా చెబుతున్నారంటే ప్రతి ప్రాజెక్ట్ ఎంత లావిష్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఐటీ సిటీలైన హైదరాబాద్, బెంగళూరులో మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులతో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మరి ఇవాటి మన రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం మన ప్రశాంత్ రావు గారు ఉన్నారు, పౌలమి అధినేత, విత్ మేనేజింగ్ డైరెక్టర్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే హౌ బెస్ట్ ఈజ్ ఫ్లోరిక్ సార్? So the advantage there and open spaces there. See, in 9 acres we are building only 740 units. Bangalore is known as a garden city. So that's why we've named this project also as Floric. Floral theme la bothunnamu. So we are emphasizing on a lot of plantation, a lot of floral theme based plantation. So it's going to be very colorful, very lively, lot of amenities, pedda vallaku walking areas, housewife ki safety and security, shopping within the premises, supermarket gaani within the premises, kids ki play areas, play zones, swimming pool, walking tracks, pets ki pet zone unnadi, pet washing and pet cleaning areas also there, because that's a big challenge nowadays. A lot of pet lovers are there. So vallaku amenities ivalle chana mandatory ayipotundi. So we've ensured that that is also taken care of. We have pickleball courts, we have tennis court, what not, you have everything, futsal courts, everything, all the play amenities. Yes, amenities అంటే అసలు మీరు ఏమేమి ఊహించుకుంటారు అవన్నీ అందులో ఉన్నాయన్నమాట. హౌ ఛాలెంజింగ్ ఈస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేర్ అండ్ హియర్? అంటే మీకు ఈజీ అయిందా అక్కడ మా బెంగళూరు? బికాస్ వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ past 2 years. Yes. Bangalore again is a very beautiful city. IT base again. A lot of IT companies are there. That's one. And North Bangalore predominantly has a lot of Telugu speaking people and probably proximity towards Andhra Pradesh is close కాబట్టి చాలా మంది అక్కడ సెటిల్ అయినారు. సో అట్లా మనకు కొంచెం కన్వీనియన్స్ బాగా అయింది. అనుకోకుండా లాస్ట్ 2-3 years లో నార్త్ బెంగళూరు చాలా డెవలప్ అయిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ వైస్. ఎర్లియర్ సౌత్ బెంగళూరు యూస్ టు బి ద మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్. లాస్ట్ 3 years లో ఈ నార్త్ బెంగళూరు అనేది బాగా డెవలప్ అవడం జరిగింది. అండ్ గివెన్ ద traffic congestion in Bangalore, it is very convenient to have a self-sustained ecosystem. So fortunate మనకి ఏంటంటే మనం అనుకుని భారత సిటీ అవుతున్నదో already self-contained system is there. You have a hotel, you have a mall, you have restaurants, shopping ఉన్నది, office ఉన్నది, residences ఉన్నది. So అట్లా, so you don't actually have to go out. So somebody working in that vicinity, వాళ్ళకి అన్ని కన్వీనియన్సెస్ దగ్గర ఉంటాయి కాబట్టి సో ట్రావెల్ టైమ్ ఇస్ సేఫ్. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ ఈకోసిస్టమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది కాబట్టి ఫర్ సంబడి టు కమ్ అండ్ లివ్ దేర్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్. ఓకే, సో కొత్తగా వెతుక్కోని అవసరం లేదు, ఆల్రెడీ రెడీగా అన్ని మనకి పరిచయం ఉందన్నమాట. సో యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ ఎంజాయ్ అంతే ఫ్లోరిక్ లో. హెల్దీ, కంఫర్ట్ అండ్ అల్టిమేట్ ఎమ్యూనిటీస్, లావిష్ సరౌండింగ్స్, కోర్ సిటీలో లివింగ్, ఇవన్నీ కలగలిసినదే అత్యుత్తమమైన నివాసం. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట ఎమ్యూనిటీస్కి లోటే లేదు అనిపించేలా కోర్ సిటీలో ప్రాపర్టీ అంటే అదే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకొని తీరాల్సిందే. ఇంతకు మించి ఇంకెక్కడా చూడలేమో అనిపించేంత అల్టిమేట్ గా భాగ్యనగరంలో ఓ కొత్త సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. ముందస్తు ఈఎంఐల భారం లేకుండా సొంతింటి కలలో నిజమైతే ఎంత బాగుంటుందో కదా. బడ్జెట్ లెక్కలు వేసే ఈ టైంలో అలాంటి అద్భుతమైన ఆఫర్ ఎక్కడుంటుంది అనుకుంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేయడంలోనే కాదు, మీ భారాన్ని పంచుకోవడంలోనూ తోడుగా ఉన్నామంటూ అన్విత గ్రూప్ భరోసా ఇస్తోంది. హోమ్ ఇయర్స్ ఈఎంఐ అవార్డ్స్ అంటూ కస్టమర్లకు ఓ క్రేజీ ఆఫర్ ఇస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇకపై డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవడం కోసం ముందే ఈఎంఐల భారం మోయాల్సిన అవసరం ఇకపై లేదు. న్యూ బయర్స్కు ఎలాంటి బర్డెన్ లేకుండా అన్విత ఇచ్చిన ఆఫర్ మార్కెట్లోనే సెన్సేషన్ను క్రియేట్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాము. ఈఎంఐ ఆర్స్ హోమ్ ఇయర్స్ ఈ కాన్సెప్ట్ మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మార్కెట్లోకి తీసుకెళ్తున్నాము అంటే మన మీద మనకి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ వీ విల్ గివ్ ఆన్ టైమ్ డెలివరీ అట్ ఎనీ కాస్ట్. ఎగ్జాక్ట్లీ. అది ఎలా పాసిబుల్? Every time, whenever we talk, we tell, we follow the same core philosophy and principles. We told Ivana by 25 we will deliver, we deliver. Similarly, we are talking about phase 2, we are talking about high 9. Our program is in the same lines and we deliver accordingly. See, basically, when you tell your customer that you deliver your product by this time and you create a marketing strategy by giving some sort of discount to your customers, they trust you. See, to create the trust, we took that as a challenge and we told them, this is what you call scheme which we are talking to you. We are confident about ourselves, we are confident about our team, we are confident about our Anvita staff, we are confident about our legal department and finance department. And we follow those core principles, whatever we follow in our life, and we go for it, and we are doing the same thing. So that is the reason, we do the basic due diligence while taking any project. And moreover, see, I still face a lot of issues after taking the project also. But we don't confront with people, we go solve the issues amicably with whenever we face such situations. Because of our strength of team, we could manage the completion, we could manage the program, we could manage the timelines. So that gave me a lot of confidence in terms of promoting this particular scheme. Yeah, we are pretty much comfortable and happy about it.
apart from Ivana, apart from Hainan, apart from Parkside, our Muttangi project also is in final stage of HMDA permissions, and I'm expecting DC letter by first week of April or mid of April. That is also a 12 towers of 24 floors, and it's going to be around 5 million square feet, and we're going to work on that as our next project. And we just signed one 80 acres villa project in Mokila, and we are in the process of acquisition right now, and my son is taking care of. He just requested me saying I will personally take care of that project, and I told him to do it. So he's going to handle that project alone. We are also working on a 10-acre land acquisition in Kokapet, wherein we are thinking of constructing one tallest tower in South India, or maybe probably India. It's going to be a different type of building. We just want to add value to Hyderabad skyline. Yeah. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎటువంటి రాజీ లేకుండా, కంఫర్ట్ కి లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాపర్టీస్ ని డెవలప్ చేయడానికి చక్కటి విజన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ను అత్యంత గ్రాండ్గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో మొకిల ఏరియా అంటే మల్టీనేషనల్ కంపెనీల హబ్. ఈ ఏరియా గ్రోత్ హబ్ గా మారుతుందని నిఖిల సంస్థ ముందే గుర్తించింది. నిఖిల సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు చక్కటి ప్లానింగ్ తో మొకిలాలో గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేశారు. త్వరలో వీళ్ళ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. భాగ్యనగరంలో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోన్న ఏరియాలో ముందున్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచే లగ్జరీ అండ్ లావిష్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తోన్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో టాప్ ప్లేస్ లో ఉన్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఈ ఏరియాకే ద బెస్ట్ గా నిలిచే రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేసింది. శ్రీరామనవమి శుభ సందర్భంగా నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కుటుంబ సభ్యులందరూ కలిసి రాయల్ పెవిలియన్ లో రామనవమి సెలబ్రేట్ చేసుకోవడానికి సీతారాముల వారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి మా రాయల్ పెవిలియన్ మరియు ఇతర అపార్ట్మెంట్స్ ప్రజలే కాకుండా ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు సిరి సంపదలతో ఆరోగ్యాభివృద్ధితో విలసిల్లాలని కోరుకుంటూ మా నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఉద్భవించడానికి కారణమైనటువంటి నిఖిల మరియు మా సన్నిన్ల రాహుల్ తో పాటు మా కుటుంబ సభ్యులైనటువంటి భగవత్ గుప్తా గారు మరియు మూర్తి గారు, అలాగే ప్రజ్ఞాధర్ రెడ్డి గారు, ఇట్లా ఇంకా ఇతర 10 ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా కలిసి రాములవారి కళ్యాణాన్ని అత్యంత వైభవతంగా నిర్వహించి అందరం కూడా అన్నప్రసాదాలు స్వీకరించి అందరికీ కూడా ఆ రాముల వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించి రాముల వారి ఉత్సవాలని అంటే సీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్సిడి ఎప్పుడు కూడా మా సభ్యులందరినీ కూడా ఒక కుటుంబంలాగా భావిస్తుంది. అందులో భాగంగా ఏ పండుగ వచ్చినా, ఏ శుభ వేళ వచ్చినా దానికి తగినట్టు మేము అందరం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుని ఆ ఆనందాల్ని పంచుకోవడం జరుగుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి GOMS నెంబర్ 95 TDR కి సంబంధించి చాలా ఉపయోగకరమైన జీవో. దీనికి వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం తెలంగాణ ప్రభుత్వానికి. ఈ జీవో TDR యూటిలైజేషన్ సంబంధించి ఇష్యూ చేయడం జరిగింది. ఇది రోడ్డు డెవలప్మెంట్ లో కానీ మరి ఏ ఇతర డెవలప్మెంట్ లో కానీ ల్యాండ్ కోల్పోయిన ల్యాండ్ లార్డ్స్ కి TDR ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ జీవో వలన TDR లబ్ధిదారులు మంచి ప్రైస్ పొందడమే కాకుండా TDR యూటిలైజేషన్ కంపల్షన్ చేయడం వల్ల ల్యాండ్ కోల్పోయిన రైతులు కానివ్వండి, ఇన్వెస్టర్లు కానివ్వండి, వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్ హై రైజ్ లో TDR కంపల్సరీ చేయడం వల్ల నిర్మాణ రంగంలో కూడా సమూలమైన మార్పులు వచ్చి కస్టమర్లకు కూడా కొన్ని రకాల బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తరఫు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందని
అమ్మని నింగే ఆనందం, అందే మన్నే ఆనందం, భూమిని చీల్చుకు పుట్టే పచ్చటి ప్రకృతే ఆనందం. ప్రశాంతతతో కూడిన ఆనందం పచ్చటి ప్రకృతిలోనే దొరుకుతుంది. అర్బన్ లైఫ్ స్టైల్ లోని కంఫర్ట్ ను, రూరల్ లైఫ్ లోని నేచర్ ఫ్రెండ్లీనెస్ ని యాడ్ చేస్తే జీవితం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇదే లక్ష్యంగా పనిచేస్తోంది ఆర్గానో సంస్థ. రియల్ ఎస్టేట్ అంటే కమర్షియల్ థింకింగ్ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ థింకింగ్ అని సమున్నత విలువలు పెంచేందుకు ఆర్గానో సంస్థ అధినేత నగేష్ గారు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకుని వచ్చారు. రూరల్ అండ్ అర్బన్ల మిక్సింగే ఈ రూర్బన్ కాన్సెప్ట్. మినిమల్ లివింగ్, హై థింకింగ్ కాన్సెప్ట్ తో జీవ వైవిధ్యాన్ని, నేచురల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తోన్న సంస్థ ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. ప్రకృతి ఒడిలో నివసించే అరుదైన అవకాశాన్ని, మన మూలాలను గుర్తు చేసే విధానాలతో హోమ్ ఆస్పిరెంట్లకు అనువైన విధంగా గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ చేస్తూ కస్టమర్ల నుంచి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ దక్కించుకుంటోంది. హలో సార్, హాయ్. హలో అండి. సో ఫస్ట్ మీరు ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసింది చిన్నగానే, రైట్? అది ఒక ఆల్మోస్ట్ 14 ఏళ్ళ ఇంటిది. ఫస్ట్ టైం యాజ్ అ డెవలపర్ వ్యవసాయం చేసాము. ఆవుల పెంపకం గురించి తెలుసుకున్నాము, నీళ్లు ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాము, సాయిల్ హెల్త్ ఎలా ఎన్రిచ్ చేయాలో తెలుసుకున్నాము, నేటివ్ ప్లాంట్స్ వాటన్ని తెచ్చి ఎఫారెస్టేషన్ ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము. సోలార్ ఎనర్జీతో మొత్తం కమ్యూనిటీ, నెట్ జీరో కమ్యూనిటీ ఫస్ట్ ఎలా చేయాలి అనేది, ఇవన్నీ lot of things that we have added, sustainable living aspects. So dantlo obviously passion ekkuva kanabadutadi because we are definitely are very serious about doing it. When we entered Vijayamo veru Swargamo pote Yes, but we didn't borrow from people as such. We said Vijayamo veru Swargamo and digam. So somehow successfully against all odds in network only like-minded people ni teeskochi we put them in one place. Like everybody started liking it, not liking it, actually enjoying it. So even today that first community we have milk, we have paneer, we have ghee within the community. Okay. And we have vegetables coming weekly twice. Okay. And we have net meter, solar and all that. And all the staff that we train and put them in maintenance. So intlo housekeeping దగ్గర నుంచి, deep cleaning దగ్గర నుంచి, all the services are community managed. So danto automatically like it will speak, right? Like Yes, what is better living another. In COVID, we are the most vibrant community. I got calls from ministers, so many people. They wanted, boss, ఇక్కడ ఉన్న ఇల్లు ఖాళీగా ఉంటే ఒక సంవత్సరానికైనా సరే మాకు పర్లేదు, రెంట్ కట్టేస్తా, కెన్ ఐ రెంట్ ఇట్, ప్లీజ్ డూ అని అట్లా అంతా విజిటర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కదా. ఈవెన్ కర్ఫ్యూ టైంలో కూడా, రిలాక్సేషన్ టైంలో వచ్చినప్పుడు ఎవ్రీబడి యూస్ టు ఫీల్ జెలస్. Like these people are really, there's nothing, no difference. Because houses are, density is very low. People were going in the morning jogging, evening jogging, and మాకు స్టాఫ్ అప్పుడు ఊర్లో నుంచి రాలేదు. హ్యాపీగా అందరూ వెళ్ళి పొలం పనులు చేసుకునేవాళ్ళు. సో దెర్ ఇస్ ఎనఫ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అవి చేసుకునేవాళ్ళు. పాలు ఒకరికొకళ్ళు ఇచ్చుకునేవాళ్ళు, లైక్ ఊళ్ళలో ఉన్నట్టే ఉండేది అన్నమాట. దాంతో మాది పాపులర్ అయిపోయింది. తర్వాత BBC came. They actually created a small documentary and they released. We won World GBC Award అక్కడ against China, Hong Kong and Australia. First time India won for a community. So ఇట్లా so many first things, like in architectural forums లో అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఈ రికగ్నిషన్ just because we did it, it happened. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే అంతా ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలు వేస్తూ ఉంటారు. కానీ రియాలిటీ రంగంలో అందులోనూ సరైన టైంలో ఇన్వెస్ట్ చేసిన వారికి లాస్ అన్న మాటే వినిపించదు. ప్రతి ప్రాజెక్ట్కి మాక్సిమం అప్రిసియేషన్ లభించేలా, లావిష్ లైఫ్ స్టైల్ రెండు ఉండేలా డిజైన్ చేసినటువంటి అరుదైన రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ గిరిధారి డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కస్టమర్లకు లాభాల పంట పండిస్తున్నాయని చెప్పాలి. బస్ కనెక్టివిటీ ఉండే ఏరియాలో 100% క్లియర్ టైటిల్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డిజైన్ చేయడం కస్టమర్లకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ను పంచుతోంది. హలో సార్, హాయ్. హలో అండి. హాయ్. నమస్కారం అండి. ఈ మధ్య క్యాపిటల్ సిటీలో ఉండే సిటిజన్స్ కూడా టైర్ 2 సిటీస్ లో ఉండాలి అనుకుని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అవ్వడం, సెటిల్ అవ్వడం. ఓన్లీ పొల్యూషన్, బికాస్ పొల్యూషన్ అంటే హైదరాబాద్కు ఆల్ స్టేట్స్కి వెళ్ళి విపరీతమైన మైగ్రేషన్ అవుతా ఉంది.
సో హైదరాబాద్కు కొంత దూరంలో అంటే పొల్యూషన్కు దూరం ఉండాలని ఇంతకు మొదలు ఇట్లాంటి సిస్టమ్ ఏంటంటే అమెరికాలో ఉండేది. ఇన్ని మైల్స్ దూరం ఉండాలి, ఇన్ని అవర్స్ జర్నీ. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు 1 hour 2 hour జర్నీ అనేది హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి మనకు ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్లో ఉన్న ఒకటే, మీరు అక్కడ ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే. ఫెసిలిటీస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. సో మనిషికి ఇంకా ఏం కావాలి? అక్కడ నుంచి వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోగలుగుతారు. దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంటున్నారు, ఒక కనెక్షన్. ఇంతకు మొదలు ఏంటంటే తల్లిదండ్రులు విలేజ్లలో ఉండేది, తల్లిదండ్రులు దూరంగా బతుకుతుండ్రి అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండకపోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు ఫెసిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబం లేక వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ ఉంటున్నారు కాబట్టి చాలా మంది ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు రేషియో కూడా చాలా తగ్గిపోయింది. బయట కంట్రీలో పోవడం కానీ ఇండియాలో వర్క్ చేసుకోగలుగుతారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. సో బాగానే ఉందని అనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఆ ఏరియాలో ఆ లొకేషన్ యొక్క ప్రైసింగ్ అప్రిసియేషన్ వాల్యూ బంగారం లాగా ఉంటది అనిపించేది ముందే ప్రెడిక్ట్. బంగారం కొద్దిగా ఎక్కువ అండి, బంగారం కంటే ఎక్కువ 200% రేషియో ప్రకారం చూసుకుంటే. మీకు చిన్న ఎగ్జాంపుల్, శంకర్పల్లి నియర్ బై మా విలేజ్ 2000లో నేను ఉన్న ల్యాండ్ ప్రైస్ వచ్చేసి 5000 ఫర్ ఎక్కర్. నౌ 2 crores. గోల్డ్ వచ్చేసి 2000లో 4900 ఫర్ తులా 10 grams. బట్ టుడే గోల్డ్ 1.5 lakhs. 2 crores ఎక్కడ 1.5 lakhs. ఏ రేషియోలో పెరిగింది అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెఫినెట్గా గోల్డ్ మీద 200 times ల్యాండ్ బెటరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జనాభా పెరుగుతూ ఉంది. హైదరాబాద్ ఈ లెవెల్లో అనుకున్నామండి, ఎవరు అనుకోలే కదా ఇట్లా ఈ లెవెల్లో గ్రోత్ అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆల్మోస్ట్ 60-70 kilometers రేంజ్లో హైదరాబాద్ విపరీతంగా గ్రోత్ అవుతా ఉంది. దాంతోపాటు మనకు అవుటర్ రింగ్ రోడ్ అండ్ RRR విపరీతమైన ల్యాండ్ స్కోప్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ 100% ఇండియాలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్ కాబోతా ఉన్నది. డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఒక రేంజ్లో మనం చూడబోతా ఉన్నాం. రేపటి రోజున ప్రైమ్ లొకేషన్స్గా ఎదిగే ఏరియాలను ఈ రోజు గుర్తించడమే విషనరీ. ఇలాంటి విషనరీయే గిరిదారిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సిటీలో ప్రస్తుతం రాజేంద్ర నగర్ ఇంపార్టెన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏరియాలో గిరిదారి సంస్థ అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో విల్లాలను ఇప్పటికే కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. హ్యాపీ అండ్ కంఫర్టబుల్ లైఫ్కు ఇమీడియట్గా వెల్కమ్ చెప్పడానికి ప్రాస్పెరా కౌంటీ కన్నా బెస్ట్ చాయిస్ మరొకటి ఉండదు. ఏళ్ల తరబడి చెరగని విశ్వాసం, విలువలతో కూడిన ప్రయాణం, ప్రతి అంశంలో 100% అంకిత భావంతో పనిచేస్తారనే నమ్మకం, ఈ క్వాలిటీలే ప్రతి ఒక్క మైల్ స్టోన్లోనూ సక్సెస్ తీసుకొస్తూ ఉంటాయి. కస్టమర్ల మనసులో తిరుగులేని తరిగిపోని బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తాయి. సౌత్ ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్లో అటువంటి బ్రాండ్ ఇమేజ్ శ్రేయాస్ మీడియాకి మాత్రమే సొంతం. ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో అందరి ప్రశంసలు అందుకున్న శ్రేయాస్ మీడియా ఇప్పుడు తొలిసారి రియాలిటీ రంగంలో అడుగుపెట్టింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు గుమ్మంగా అందరికీ పరిచితమైన నగరం ఖమ్మంలో గ్రాండ్ రేంజ్లో శ్రేయాస్ 1 City ప్రాజెక్ట్ను లాంచ్ చేసింది. ఖమ్మంలో మరే రియాలిటీ ప్రాజెక్టు లేనని అడ్వాంటేజెస్ ఉండేలా ప్లాన్ చేసి శ్రేయాస్ సంస్థ రియాలిటీ సెక్టార్లో ఫస్ట్ స్టెప్లోనే సూపర్ హిట్ అనిపించుకుంది. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల గుమ్మమైన ఖమ్మం నగరం ప్రగతి పరుగులో అత్యంత ముందుంది. వరంగల్ విమానాశ్రయం, అమరావతి నాగ్పూర్ హైవే కారిడార్, ఖమ్మం ద్వారా వెళ్లే ప్రతిపాదిత హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ రైలు వంటి ప్రాజెక్టులు ప్రాంతీయ కనెక్టివిటీని మరింత మెరుగుపరచనున్నాయి. అందుకే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా తొలిసారి రియాలిటీ రంగంలో అడుగుపెడుతూ వందనం రోడ్లో సువిశాల విస్తీర్ణంలో శ్రేయాస్ 1 Cityని డెవలప్ చేస్తోంది. హలో సార్. హాయ్. సో ఆంధ్ర తెలంగాణకి కనెక్టివిటీ కూడా ఖమ్మం నుంచి ప్రారంభం అవుతుంది. అండ్ ఇరు రాష్ట్రాలకి కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా ఏదంటే ఖమ్మం. అండ్ అలానే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ తెలంగాణ ఏది అంటే ఖమ్మం అనే పేరు వినిపిస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ గ్రోత్ స్టోరీ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణ నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఏదంటే ఖమ్మం. ఇది నేను చెప్పేది కాదు, మీరు ఎక్రాస్ అనాలిసిస్ తీసుకుంటే గూగుల్లో పొటెన్షియల్ ఉన్న టౌన్ ఖమ్మం అవుతుంది. ఖమ్మము, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇలా ఆర్డర్ తీసుకుంటే ఖమ్మం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఖమ్మం కనెక్టివిటీ అలాంటిది. ఖమ్మం కనెక్టివిటీ ఎలా పెంచారంటే ఇప్పుడు దేవరపల్లి, సూర్యాపేట గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది. సేమ్ టైం అమరావతి, నాగపూర్ హైవే ఒక 1.5 yearలో అయిపోతుంది వరకు. సేమ్ టైం
హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. అండ్ వరంగల్ నియర్ ఎయిర్పోర్ట్ హార్డ్లీ 40 minutesలో ఖమ్మం నుంచి ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు. వరంగల్ దగ్గర నెక్స్ట్ మంత్ శంకుస్థాపన ఏప్రిల్ ఆర్ మేలో మోడీ గారితో. మళ్ళీ విజయవాడ హైదరాబాద్కి ప్యారలల్ రోడ్ ఇంకో రోడ్ వస్తుంది. సో ఇంత వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఖమ్మం కుదిరిందల్లా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హైయెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఖమ్మం డిస్టిక్ ఏంటంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, పిల్లలు బాగా చదివించేవారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హైయెస్ట్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగా ఎన్ఆర్ఐస్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఒక గోల్డ్ మైన్ ఏదైనా ఉందంటే తెలంగాణలో ఆఫ్టర్ హైదరాబాద్ ఖమ్మం. అంత పొటెన్షియల్ ఉంది ఖమ్మం. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని ఖమ్మంలో మేము అడుగుపెట్టాం. ఫస్ట్ ప్రాజెక్ట్ అందులో మేము సెలెక్ట్ చేసుకున్న వెంచర్ కూడా ఎక్కడ ఉందంటే అండి ఖమ్మంలో, ఖమ్మం న్యూ కలెక్టరేట్ నుంచి ఒక హార్డ్లీ 2 minutesలో ఉంటాం మన సైట్లోకి. ఖమ్మం కలెక్టరేట్ దగ్గర శివ దాబా అని ప్రజెంట్ ఒక దాబా ఉంది. అక్కడ ఒక టోల్గేట్ వస్తుంది. ఆ టోల్గేట్ దగ్గర నుంచి మనం ట్రావెల్ అయితే మనం బటర్ఫ్లై సర్కిల్ వస్తుంది. ఆ బటర్ఫ్లై సర్కిల్లో అది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ హబ్. అక్కడ నుంచి చేంజ్ అయిపోవచ్చు. అమరావతి వెళ్ళాలంటే అమరావతి, వైజాగ్ అంటే వైజాగ్, రాజమండ్రి అంటే రాజమండ్రి, నాగపూర్ అంటే నాగపూర్. అంటే ఖమ్మం అనేది జంక్షన్. తెలంగాణ ఆంధ్రాకి గుమ్మం అని చెప్తున్నాను నేను. సేమ్ టైం మేము ఆడే క్యాంపెయిన్ కూడా ఎలా ఆడుతున్నామంటే తెలంగాణకు ఆంధ్రాకి మధ్యలో శ్రేయాస్ వన్ సిటీ. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవాలనుకునే వారి అల్టిమేట్ చాయిస్ ఒకటే ది బెస్ట్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో లగ్జరీ హౌసింగ్ సెక్టర్లో ది బెస్ట్ ఏదనే మాటకొస్తే వచ్చే ఆన్సర్ ఒకటే, అదే వాసవి గ్రూప్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మోడర్న్ మార్వలస్గా ప్రాజెక్ట్స్ నిర్మించడంలో వాసవికి తిరిగే లేదని చెప్పాలి. ప్రెసెంట్ డెవలప్మెంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ శరవేగంగా పూర్తి చేస్తూ ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త ప్రాజెక్ట్స్ ని కూడా ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కోసం అన్వేషించే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీ రియాలిటీ ఇండస్ట్రీలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉండటం, ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అనిపించుకోవడం, ప్రీమియం ప్రాజెక్టుల్లో టాప్ అనిపించుకోవడం వాసవి గ్రూపుకు మాత్రమే సాధ్యమైన అద్భుత ఘనత. లగ్జరీ ప్రీమియం ప్రాజెక్టుల నిర్మాణాల్లో అల్టిమేట్ అనిపించుకుంటూ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది వాసవి గ్రూప్. హాయ్ అండి. హాయ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఇన్ని కంపెనీస్ ఉండగా, ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ల నమ్మకమేనండి. ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము, అదే మాకు నమ్మకము. వాసవి అంటేనే నమ్మకము. ఇక్కడ వచ్చి అందరికి ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు ధరలో దొరుకుతుంది, వాళ్ళకి కట్టిస్తామన్న నమ్మకమేనండి. సో వాసవి అంటే నమ్మకం, నమ్మకం అంటే వాసవి. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. వాసవి అట్లాంటిస్ 12 ఎకరాల ల్యాండ్, 45 lakhs square feet అండి. ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి. అన్ని టవర్లు 45 floors ఉన్నాయండి. కొన్ని 45 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 36 ఉంటాయి, కొన్ని 34 ఉంటాయి. అట్లా స్టెప్డ్ బిల్డింగ్ అండి. ఇది చాలా బాగా డిజైన్ చేశామండి. అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి, డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి. దాదాపు 1,00,000 square feet క్లబ్ హౌస్ ఉంది దాంట్లో. వీఆర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై అండ్ ప్లాన్ చేసినాము. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ చాలా పెద్ద వెంచర్ అండి. అది దాదాపు 17 ఎకరాల ల్యాండ్ అండి. ఇది చాలా మంచి వెంచర్. దాదాపు 1900 కుటుంబాలు దాంట్లో ఉండబోతున్నాయండి. అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి అది. ఇది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీషన్ చేసుకున్నామండి. వెరీ షార్ట్లీ వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. వాసవి మెట్రోపోలిస్ అండి. ఉప్పల్ బగాయత్లో గవర్నమెంట్ యాక్షన్ చేసిన ప్రాపర్టీ 2.5 acres ల్యాండ్ మేము అక్వైర్ చేశాము. గవర్నమెంట్ దగ్గరనే పర్చేజ్ చేశామండి, హెచ్ఎండిఏ దగ్గరనే పర్చేజ్ చేశాము. ఇది 15 floors బిల్డింగ్ అండి. చాలా మంచి వెంచర్ అండి. వాకబుల్లో కనెక్టివిటీ ఉందండి. మెట్రో కనెక్టివిటీ కూడా జస్ట్ వాకబుల్ అండి.
ఎస్టేట్ రంగానికి సంబంధించి ఈ వారం లేటెస్ట్ అప్డేట్స్ ను సోషల్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ లో చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.